ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ను బెదిరించి దారికి తెచ్చుకోవాలంటే కుదరటం లేదు. కఠినమైన ఆంక్షలు విధిస్తానని స్వయానా ట్రంప్ బెదిరించినా పుతిన్ మాత్రం చెక్కు చెదరకుండా ఏం చేస్తారో చేసుకోండని తను చేయాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు. రష్యాను ఆర్థికంగా బలహీనం చేయాలని ట్రంప్ ఎంత ప్రయత్నించినా పుతిన్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. ఉక్రెయిన్పై నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మరి పుతిన్ ధైర్యం ఏమిటి? అమెరికాతో పాటు నాటో దేశాల బెదిరింపులను లైట్గా తీసుకుంటున్నాడు. కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. గత 4 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. అయినా పుతిన్కు మాత్రం విజయలక్ష్మి వరించడం లేదు. దీనికి కారణం ఇటు అమెరికాతో పాటు నాటో దేశాలు ఉక్రెయిన్కు ఆర్థికంగా ఆయుధాల పరంగా ఆదుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్ అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక రష్యా విషయానికి వస్తే లక్షల్లో సైనికులను కోల్పోయింది. ఈ యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. అయినా ఎక్కడా తగ్గడం లేదు. అయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రంగంలోకి దిగి భారీ ఎత్తున ఆంక్షలు విధిస్తానని హెచ్చరించినా పుతిన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గత వారం ట్రంప్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో వైట్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కీవ్లో మాస్కో ఒక ఒప్పందానికి రాకపోతే 50 రోజుల్లోగా 100% సెకండరీ టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు. దీంతో పాటు ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఇస్తానని హెచ్చరించాడు. పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఇస్తానని హెచ్చరించాడు. ట్రంప్ బెదిరింపునకు పుతిన్ లొంగకపోగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన 2 రోజుల తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలపై అణ్వాయుధాలు వేస్తానని హెచ్చరిస్తానని కౌంటర్ ఇచ్చి ట్రంప్ నోరు మూయించాడు. ఇక పుతిన్ చెప్పదలుచుకుందేమంటే మీరంతా కలిసి తనపైకొస్తే తాను యూరోప్పై అణుబాంబులు కురిపించి యూరోప్ మొత్తాన్ని ధ్వంసం చేస్తానని హెచ్చరించాడు. మరి ట్రంప్ బెదిరింపులు పుతిన్పై ఏమాత్రం పని చేయడం లేదు. ఆయన బెదిరింపులు ప్రతికూల ఫలితాలిస్తున్నాయి. మరోపక్క ఆయన మరింత బలపడుతున్నాడు. ఒకప్పుడు అమెరికాతో చేరి సమానంగా ఉండేది రష్యా. తాజా పరిణామాల క్రమంలో రష్యా తిరిగి కోల్పోయిన ప్రతిష్టను తిరిగి దక్కించుకున్నట్లవుతోంది. పాశ్చాత్య దేశాల్ని కలిసి వచ్చినా పుతిన్ ఏమీ చేయలేకపోతున్నాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే తారక మంత్రం జపిస్తున్నాడు. ఆంక్షలు విధిస్తానని హెచ్చరిస్తున్నాడు. ఈ బెదిరింపులు ఎలా ఉన్నాయంటే కోరలు తీసిన పాములాగా తయారయ్యాయి. ఆంక్షలు విధిస్తానన్న బెదిరింపులే తప్ప దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఆంక్షలు అంటూ బెదిరించి ఆర్థికంగా కొంత విజయం సాధించినా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నాయి. ఇక రష్యాపై ఆంక్షలు విధిస్తామని బెదిరించడం కొత్తేమీ కాదు. 2014లో రష్యా ఉక్రెయిన్లని క్రిమియాను కలుపుకున్న వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో ఇప్పుడు 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియాను కలుపుకున్న వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో అప్పుడు రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. కరెన్సీ విలువ తగ్గిపోయింది. కార్మికుల కొరత ఏర్పడింది తప్ప రష్యాను మాత్రం దారికి తెచ్చుకోలేకపోయింది. దీంతో రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 21.5%గా నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఉద్దేశం ఏమంటే ద్రవ్యోల్బణం ఎంత ఉంటే వడ్డీ రేట్లు అంతే ఉండాలి అనేది ఆర్థిక సూత్రం. దాన్ని ఖచ్చితంగా పాటించింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ పెద్ద పుంజుకోకపోయినా స్థిరంగా ఉంది. ట్రంప్ ఎన్ని వార్నింగులు ఇచ్చినా రష్యా స్టాక్ మార్కెట్లు నిలకడగానే లాభాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల వైట్ హౌస్లో ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు సమావేశమయ్యి రష్యాపై ఆంక్షలు విధిస్తామని రంకెలు వేసినా ఆ రోజు కూడా రష్యా స్టాక్ మార్కెట్లో 2.5% పెరగడం గ్లోబల్ ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఇన్ని ఆంక్షలు విధించినా రష్యా జీడీపీ ఈ ఏడాది 1.5% నమోదు కావచ్చునని IMF అంచనా వేస్తే రష్యా ఎకనామిక్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మాత్రం 2.5% సాధిస్తామని భరోసాగా చెబుతోంది.
ఇదిలా ఉండగా ఈ నెలలో యుఎస్ సెనెట్ రష్యాపై అదనపు ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. దీన్ని స్లెడ్జామర్ ఆంక్షలు అని అంటారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలు ప్రధానంగా రష్యా నుంచి చమురు, సహజ వాయువు, యురేనియంతో పాటు ఇతర ప్రాడక్టులను దిగుమతి చేసుకుంటే ఆ దేశాలపై ఏకంగా 500% టారిఫ్ విధించాలని ప్రతిపాదించారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇండియా, చైనా, బ్రెజిల్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటే, ఇక ఇండియా విషయానికి వస్తే రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. అమెరికాకు చెందిన చట్టసభ ప్రతినిధులు మరో అడుగు ముందుకు పోయి అమెరికాలో స్తంభించి రష్యా ఆస్తులు సుమారు $5 బిలియన్ డబ్బు అమెరికా బ్యాంకుల్లో ఉంది. ఆ డబ్బును ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. ఒకవేళ ట్రంప్ తన సహచరుల సూచనకు ప్రకారం ముందుకు వెళితే చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సే వస్తుంది. ఎందుకంటే అమెరికా చరిత్రలో సెంట్రల్ బ్యాంకులో ఉన్న ఇతర దేశాల డబ్బును ఇలా తీసుకున్న దాఖలాలు లేవు. అదీ కాకుండా అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొనడం లేదు. అయినా ఇతర దేశాల సొమ్మును ఇలా కాజేయడం వల్ల అమెరికా ప్రపంచ దేశాల ముందు పరువు పోతుంది కూడా. ఇక అమెరికా రష్యా సెకండరీ శాంక్షన్స్ అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నా దాని ప్రభావం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం కూడా చూపించడం లేదు. ఎందుకంటే రష్యా చైనాకు, టర్కీకి, యుఏఈ, బెలారస్, ఆర్మేనియాకు చమురును ఎగుమతి చేసుకుంటోంది. ఇక అమెరికా భాగస్వామ్య దేశాలైన టర్కీ, యుఏఈ, ఆర్మేనియాలు అమెరికా ఆంక్షలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి దిగుమతులు తెప్పించుకుంటున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. తాజాగా కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విడుదల చేసిన నివేదికలో గత ఏడాది అంటే 2024 9 నెలల కాలంలో సముద్రం ద్వారా ఎగుమతుల ద్వారా రష్యా చమురు విక్రయించి అదనంగా $8 బిలియన్ ఆదాయం సంపాదించుకుందని వెల్లడించింది. ఇక రష్యా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి విదేశాల్లో రష్యా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనుబంధ సంస్థలను తెరుచుకొని అక్కడి నుంచే నగదు లావాదేవీలు చేపడుతున్నాయి. ఆంక్షలను తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. అదీ కాకుండా అమెరికా ఆంక్షలను అమెరికా మిత్ర దేశాలైన పైకి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రష్యాతో ఆర్థికపరమైన లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. మాజీ రష్యా ప్రెసిడెంట్, ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమిత్రీ మెద్వదేవ్ ట్రంప్ బెదిరింపులను తేలికగా తీసుకున్నారు. మీ నాటకీయ డైలాగులు మా వద్ద పనిచేయవని చెప్పారు. రష్యా అసలు పట్టించుకోదని తేల్చి చెప్పారు. మరి అమెరికా ప్రెసిడెంట్ను అంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటోంది రష్యా? ఎందుకంటే ట్రంప్ మాటపై నిలబడడు అని యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికీ ఎన్నిసార్లు చేసిన ప్రకటనలు మార్చారో అందరికీ తెలిసిందే. ఒకసారి పుతిన్ను ప్రశంసలతో ముంచెత్తుతాడు, మరోసారి జెలెన్స్కీని తిడతాడు, మరోసారి పుతిన్ తిడితే జెలెన్స్కీని పొగుడుతాడు. నిలకడలేని మనిషిగా ట్రంప్ పేరు తెచ్చుకున్నాడు. ఇక ట్రంప్ సహచరులే విదేశాల్లో జరిగే యుద్ధాల్లో జోక్యం చేసుకోరాదని హితవు పలుకుతున్నారు. అదీ కాకుండా ట్రంప్ డీల్ చేసే పద్ధతి కూడా సరిగా ఉండదు, బెదిరింపు ధోరణిలో ఉంటుంది. ఒకసారి రష్యాను వెనకేసుకు వస్తాడు, పుతిన్ ఆకాశానికి ఎత్తుతాడు. అయినా పుతిన్ మాత్రం ట్రంప్ మాటలకు ఉబ్బితబ్బిబ్బు కాలేదు. పుతిన్ తన స్టాండ్లో తానున్నాడు తప్పించి ట్రంప్ ఇప్పటికీ ఎన్నోసార్లు మాట మార్చాడు, ఎన్నోసార్లు యూటర్న్లు తీసుకున్నాడు. పుతిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో ఇటు అమెరికాటో పాశ్చాత్య దేశాలు డైలమాలో ఉన్నాయి. ఈలోగా రష్యా ఉక్రెయిన్ను టేక్ ఓవర్ చేసుకునే రకం. ఆవేళ పుతిన్ ఉక్రెయిన్ను కైవసం చేసుకుంటే అంతర్జాతీయ వేదికపై అమెరికా పరువు పోవడం ఖాయం. అలాగే ఒకవేళ ఉక్రెయిన్ రష్యా చేతికి చిక్కిందంటే చైనా కూడా ధైర్యం చేసి తైవాన్ను కబలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఉక్రెయిన్ను రష్యా కబలించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలది. ఒక్కసారి ఉక్రెయిన్ రష్యా చేతిలో పడిందంటే నెక్స్ట్ చైనా తైవాన్ను ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే తైవాన్ను ఆక్రమించడానికి చైనా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మరి ఆ అవకాశాన్ని ట్రంప్ ఇస్తాడా లేదా వేచి చూడాల్సిందే.